2 రోజులుగా రాష్ట్రం అంతా కూడా ఈ ప్లాస్టిక్ రైస్కి సంబంధించిన అది వాస్తవాలు కావచ్చు, వదంతులు కావచ్చు, మొత్తం మీద అయితే ఆ అంశం అనేది సెన్సేషన్గా అయితే మారింది. మొత్తం అటు హైదరాబాద్ నుంచి విజయవాడ కేంద్రంగా ఈ వ్యాపారం జరుగుతుందంటూ చాలా పెద్ద స్థాయిలో అయితే పుకార్లు అయితే లేచాయి. అయితే దీంట్లో చాలా వరకు పుకార్లే ఉన్నాయనేది రైస్ మిల్లర్ల అసోసియేషన్ చెప్తుంది. ప్రస్తుతం మనతో విజయవాడలో ప్రముఖ రైస్ డీలర్ సోమశెట్టి శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఓవరాల్గా రాష్ట్రం అంతటా కూడా ప్లాస్టిక్ బియ్యం నడుస్తుందని ఒక వదంతులు అయితే నడుస్తున్నాయి, వార్తలు అయితే నడుస్తున్నాయి. దానిపై మీ ఒపీనియన్? అది వదంతి కింద లెక్కేసుకోండి బెటర్. అలా జరిగిందని చెప్పి నేను అనుకోవట్లేదు. పూర్తిగా వదంతే. దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయండి. మీరు దీనింటి తెలుసుకోండి. వదంతులుగా వేసేసి అన్ని న్యూస్ ఛానల్స్లో వేసేస్తున్నారు. అది లేనిపోని వాటికి దారితీస్తుంది. దయచేసి దాని మీద క్లియర్గా రీసెర్చ్ చేసేసి ఏం జరుగుతుందో చూడండి. ఎందుకంటే ప్లాస్టిక్ బియ్యం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ నాకు తెలిసి. సో ఇట్ ఈస్ వెరీ అలాంటి తప్పులు నాకు జరుగుతున్నాయంటే నేనైతే నమ్మట్లేదు. అంటే రైస్ వండగానే అది మొదలుగా అయిపోతుంది, దాన్ని నేలకేసి కొడుతుంటే బంతిలో తప్పు చేసేవాడు ఎవడు తప్పు జరుగుతున్నట్టుగా ఎవడు చేయరండి. ప్లాస్టిక్ ఆటోమేటిక్గా మీకు ఓపెన్గా మీరే చెప్తున్నారు పైన తెల్లగా అవుతుందని. అన్న తర్వాత వచ్చి గొడవ వేసుకోడా కస్టమరు? అంత ఈజీగా దొరికిపోయేదాన్ని పొరపాటున ఎలా తప్పు చేస్తారని అనుకుంటున్నారు? ఫస్ట్ లేనిపోని అన్నీ అబూతులు కల్పించి ప్రజలకి అదే కస్టమర్స్కి మీరు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. లేనిపోని లేనిదే 100 సార్లు వేసేది. మీరు ఏపీ మొత్తం జల్లెడ వేయండి. ఎక్కడన్నా మీరు ప్లాస్టిక్ రైస్ ఉందనుకోండి, ఉంటే నో ప్రాబ్లం. అసలు వాడికి ఎలా జరిగింది, ఎలా వచ్చింది, దాని మీద మీరు రీసెర్చ్ చేయండి. ప్లాస్టిక్ బియ్యం అని చెప్పి మీరు పేపర్లు వేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? నాకు అర్థం కాదు. అంటే స్టూడెంట్స్, హాస్టల్స్లో ఉండే స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు ఈ బియ్యం అంతా కూడా మాకు తేడాగా ఉంది, తింటే జబ్బు చేసిందని కూడా చెప్తున్నారు. మరి కారణం ఏమై ఉండొచ్చు? ఆ స్టూడెంట్ని క్లియర్గా తీసుకొచ్చి కనుక్కోండి అసలు ఏం జరిగింది అనేది. శాంపిల్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఉంటాయి కదండి శాంపిల్. వండేసి అమ్మట అయిపోదు కదా. అసలు వండేలేదు చూడండి శాంపిల్, అసలు ఏం జరుగుతుంది. ఓకే అని కాదండి, ఒకవేళ ప్లాస్టిక్ బియ్యం కలిపాడు అనుకోండి, తెలిసిపోయింది కదా. తెలిసిపోయిన తర్వాత ఊరుకుంటాడా? కస్టమర్ వచ్చి గొడవ చేసుకోరా? అంత తెలిసి అసలు లేనిపోయిన దాని దీని గురించి మనం అసలు టాపిక్ మాట్లాడుకోవడమే నాకు తెలిసి వేస్ట్. ఒకవేళ ఉంటే కనుక అసలు ఎంతమందికి దీని మీ మీడియానే దాన్ని బహిర్భవించారనుకోండి, చాలా సంతోషం. లేనిపోని మీరు 10 రోజులు దాకా వేసిన తర్వాత ఇంకా మీరు ఇది ఉందని చెప్పి భ్రమ కలిగించారనుకోండి, అది మీడియా దానికే వదిలేస్తున్నాను. నిజంగా కనుక మీడియా గొప్పదని అనుకుంటే ఎస్, దీంట్లో ఈ ప్లాస్టిక్ బియ్యం నుంచి అన్ని దాంట్లో వస్తుంది, ఉందా లేదా ఫస్ట్ మీరు ప్రూవ్ చేసుకోవాలి కదా. ప్రూవ్ చేసుకొని ఇది జెన్యూన్ కాదు అని చెప్పి మీరే ఫైనలైజ్ చేసుకోండి. అసలు కల్తీ జరిగే అవకాశం అనేది ఉందా? అసలు ఎందుకు చేస్తారు సార్ కల్తీ? అసలు ఇవాళ పోను షార్టెక్ రైస్ 100 రకాలుగా తయారవుతున్నాయి. కొంచెం క్వాలిటీ తేడా వస్తేనే కస్టమర్లు కంప్లైంట్ చేస్తారు. అసలు ప్లాస్టిక్ బియ్యం కలిపి అమ్మాలన్న దుర్మార్గ ఆలోచన ఏ వ్యాపారస్తుడికి ఉండదు. ఫస్ట్ పొరపాటున దాన్ని మీరు ఏదో ఉంటే డిలీట్ చేసుకోండి. ఏ వ్యాపారస్తుడు పనికిరాని అమ్మి ఇతరుల యొక్క ఆరోగ్యాన్ని హానికరం చేయాలని చెప్పి ఏ వ్యాపారస్తుడు కోరుకోడు, ఏ మిల్లరు కోరుకోడు. కస్టమర్ మళ్ళీ 10 సార్లు రావాలని కోరుకుంటాడు తప్ప వాడు వచ్చినోడు వెళ్ళిపోవాలని కోరుకోడు. ఎంత వస్తుందండి? 25 కిలోలు అమ్మితే 50 రూపాయలు వస్తుందా? ఆడొచ్చి గొడవ వేసుకుంటే ఉన్న పరుగు పోద్ది, మూసుకుని కూర్చోవాలి. ఎంతమంది జినింటి వచ్చింది, మీ దగ్గర శాంపిల్ ఉందా? ఇన్నిసార్లు వేశారు కానీ పేపర్లో ప్లాస్టిక్ రైస్ అని. ఏదన్నా కస్టమరు కంప్లైంట్ ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి ఆ బియ్యం అయిపోవు కదా, ఉంటాయి కదా, ఇంకా శాంపిల్ ఒకసారి చూసి దాంట్లో ఏమైనా కలిసినాయా లేదా, ఎంతమటుకు నిజ నిర్ధారణ చేసుకోకుండా 15 రోజుల నుంచి వస్తూనే ఉన్నాయి. ఎక్కడొచ్చింది తెలియదా మనకి? ఇప్పుడు పలానా చోట ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లమ్ని రెక్టిఫై అసలు ఏం జరిగింది తెలుసుకోవాలిగా. ఒకవేళ ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి బియ్యంలో అసలు ఏంటి ఉన్నాయా లేదా, ఎక్కడ కొన్నాడు ఏంటి, మంచి చెడ్డ 5 నిమిషాల పని అది. దానికోసం మనం ఇంత టైం వేసుకోవడం అనేది వృధా ప్రయాపన. ప్రస్తుతం అది పరిస్థితి విజయవాడలో రైస్ మిల్లర్స్ ప్రధానంగా చెప్తుంది. అయితే ఇదంతా ఒక ప్రచారం అయితే నడుస్తుంది తప్ప ఇందులో వాస్తవాలు అయితే ఏమీ లేవు. ఇంతవరకు కూడా ఏ ల్యాబ్లోనూ కూడా ఇది ప్లాస్టిక్ రైస్ అంటూ కన్ఫర్మ్ అయితే కాలేదు. అలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని ఇక్కడ విజయవాడ నుంచి రైస్ మిల్లర్ అసోసియేషన్ నుంచి చెప్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఇక్కడ కీలక డీలర్ అయినటువంటి సోమశెట్టి శ్రీనివాసరావు చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరా